నమస్తే వెల్కమ్ టు 1TV హెల్త్ మీరు ఊరికే అలసిపోతున్నారా వీటిని తింటే ఫుల్ యాక్టివ్ అయిపోతారు మనం రోజు ఎన్నో పనులు చేస్తుంటాం అలాంటప్పుడు బాడీ అలసిపోతుంది అలసట నుంచి రిలీఫ్ పొందాలంటే శరీరానికి కాస్త రెస్ట్ కావాలి దీంతో పాటు మీరు ఎలాంటి పనులు చేయకుండా నొప్పులుగా అనిపిస్తే ఏదో సమస్య ఉందని తెలుసుకోవాలి మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోయినా అలానే ఉంటుంది కాబట్టి మీరు పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అలాంటి పోషకాహారం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి కోడిగుడ్డులో ప్రోటీన్స్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి ఈ రెండు శరీరానికి చాలా మంచివి రోజంతా శక్తిని అందిస్తాయి ఇందులోని ఐరన్ కోలిన్ విటమిన్ డి విటమిన్ బి12లు ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే పోషకాలు అందుతాయి మీరు రోజు 2-3 ఖర్జూరాలు తీసుకుంటే చాలా శక్తి అందుతుంది ఈ పండ్లలో ఫైబర్ ఉంటుంది దాంతో తిన్నందుకు కడుపు నిండుగా ఉంటుంది అంతేకాదు స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి ఇందులో ప్యాంథోథేనిక్ యాసిడ్ ఫోలేట్ నియాసిన్స్ ఉంటాయి ఇవి జీవక్రియను పెంచి శరీరానికి శక్తిని అందిస్తాయి ఇది అలసటను తగ్గిస్తుంది ఖర్జూరాలు చక్కెర బదులుగా తీసుకోవాల్సిన హెల్తీ ఫుడ్ పాలకూరలో లానే బీట్రూట్లో కూడా చక్కెర శాతం ఉంటుంది ఇందులో నైట్రేట్స్ ఉంటాయి ఇవి శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసే కణాలను మెరుగ్గా చేస్తాయి వాటి ఉత్పత్తిని పెంచుతాయి సరైన పోషకాలు అందించడం ద్వారా కణాలకు శక్తి లభిస్తుంది దీనిని సలాడ్స్ సూప్స్ హల్వాలో వేసుకుని తీసుకోవచ్చు అరటి పండులో పొటాషియం ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది అందుకే వీటిని వర్కౌట్ ముందు తర్వాత తినాలని చెబుతారు ఈ పండులో సుక్రోజ్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్లు ఉన్నాయి ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించే సహజ చక్కెరలు ఇందులో కార్బోహైడ్రేట్స్ సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర శక్తిని పెంచుతాయి ఈ పండ్లని రెగ్యులర్గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఆకుకూరల్లో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి ఇందులో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఐరన్ కూడా ఉంటుంది దీనిని తీసుకుంటే అలసట తగ్గుతుంది బాడీలో ఐరన్ లోపాన్ని పాలకూర తగ్గిస్తుంది ఐరన్ లోపం ఉంటే బాడీ త్వరగా అలసిపోతుంది కాబట్టి ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఉల్లిపాయలు పాలకూరల్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి